బాగున్నారండి. బాగా ఉండాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ గ్రామదాస్ సత్యం తల్లి అయితే కోరుకుంటున్నాను. ఇక్కడ పాదాలు చూపిస్తున్నాను కదండి, మొన్న బోనాలు చేసిన పాదాలు తర్వాత మళ్ళీ చేశానండి ఇవి. ఈ పాదాలు అయితే అమ్మవారి గుడికి ఎలా పంపించాలా ఏంటా అనుకున్నాను. మా తమ్ముడిని అడిగారండి. మా తమ్ముడేమో తీసుకెళ్తానక్క అన్నాడండి. ఇంకా లేట్ అయిపోతుంది, తన మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోవాలి కదా అనేసి ఇంకా పక్కన లక్ష్మి అక్క అని బావగారు ఉన్నారు, వాళ్ళని అడిగారండి. అక్క అంది తీసుకెళ్తానమ్మా, అంతటి అదృష్టమా అంది. ఇంకా అక్క బయలుదేరలేదండి, బావగారిని పంపిస్తానంది. తర్వాత మళ్ళీ అక్క కూడా తీసుకురారా కిందకి, నేను కూడా వెళ్తాను, పట్టుకునే వాళ్ళు ఉండాలి కదా అంది. ఇంకా అక్కకి ఇవ్వగానే అక్క అమ్మవారి పాదాలు తల మీద పెట్టుకోనండి ఎంతో హ్యాపీగా మా ఫ్రెండ్కి చెప్తుంది, రమా అమ్మవారి పాదాలమ్మ అంటే మా ఫ్రెండ్ కూడా వచ్చిందండి. ఇక్కడైతే గోమాత అయితే ఎదురొచ్చిందండి. అక్క బావ ఇద్దరు చక్కగా పట్టుకోనండి అమ్మవారి పాదాలని ఆ సత్యం తల్లి గుడికి తీసుకెళ్ళి మొదటి పూజ అయితే స్టార్ట్ అయిందంటండి. అప్పుడే ఆ మొదటి పూజలో అమ్మవారి పాదాలు పెట్టి పూజ అయితే చేయించారండి. చాలా ఆనందంగా ఉందండి. ఈ వీడియో నచ్చితే